ప్రైజ్లా దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనము మరి యొక్క నూతన అంశం గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనములో మనం నేర్చుకునబోయే అంశము ఫలించు చెట్టు వలె ఉన్నావా. ఫలించు చెట్టు వలె ఉన్నావా. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల భాగము మొదటి కీర్తన మొదటి వచనం నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగం మనం గురించి నేర్చుకుంటున్నప్పుడు మానవ జీవితం ఒక చెట్టునకు పోల్చబడి ఉన్నది. ఆ చెట్టు ఎలా ఉండాలంటే మరి అది ఎప్పుడు పచ్చగా నిగనిగలాడుతూ ఉండాలి. ఆకులతోనూ పిందెలతోనూ కాయలతోనూ ఫలములతోనూ ఫలిస్తూ ఉండే చెట్టుగా ఉండాలి. అయితే దేవుని ప్రజలారా, మన జీవితము ఈ లోకములో ఫలించేటువంటి విధముల ఉన్నదా? దేవుని యందు ఆత్మీయంగా పరిశుద్ధతలో, ప్రార్థనలో, వాక్యములో మనం ఫలిస్తున్నామా? ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే మన జీవితంలో మనకుండవలసినటువంటి గుణగణాల గురించి మనం నేర్చుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండ గ్రంథంలో దేవుడు ఆదాము అవ్వలను సృజించినప్పుడు ఆయన వారితో ఒక చక్కని మాట పలుకుతున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుండని తెలియచేశాడు. అంటే ఈ లోకంలో మనము అభివృద్ధి చెందాలని దేవుని ఆశ, దేవుని ఆకాంక్ష. అంతేకాదు ప్రియులారా, మనం ఫలించడమే కాకుండా విస్తరించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భూమిని నిండించాలి. అనగా ఈ భూమిలో మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వాటిని మనము లోపరుచుకొనాలి అని దేవుడు మన పట్ల గొప్ప వాంఛ కలిగిన వాడై ఉన్నాడు. అందుకే ఆనాడు మరి ఆదాము అవ్వలతో ఈ మాట మరి తెలియచేసినట్టుగా మనం చూస్తాం. మీరు ఫలించాలి అని అంటున్నాడు. ఫలించు చెట్టు వలె మన జీవితాలు ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఫలించని ప్రతి తీగను మరి లేక ప్రతి చెట్టును మనం ఏం చేస్తామంటే కొన్నాళ్ళ మనకు చూస్తాం, తర్వాత అది ఫలములు ఫలించలేదు అనుకోండి, ఆ మొక్కను ఏం చేస్తామంటే దాన్ని ఆ చెట్టుని కొట్టి పారేస్తాం. కొట్టి పారవేయటమే కాకుండా దాన్ని అగ్నికి ఆహుతి చేస్తాం, అంటే కాల్చివేస్తాం. అందుకే దేవుని ప్రజలారా, వాక్యములో ఇలా రాయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అనుంది. దేవుని బిడ్డలారా, అగ్నిలో వేయబడటం అంటే నరకంలో వేయబడటం. అంటే మన జీవితం ఈ లోకంలో సక్రమైనదిగా లేకుంటే, నీతి నిజాయితీతో కూడినటువంటి జీవితంగా మనం ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించకుంటే, మరి ఈ జీవిత అనంతరం మన జీవిత కాలంలో మనం చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు మనలను మరి నరకానికి అప్పగిస్తాడు. ఎందుకంటే ప్రియులారా, ఎలాగైతే మంచి ఫలం ఫలించని చెట్టుని మరి మనుష్యుడు దాన్ని కొట్టి పారేసి దాన్ని తీసుకుపోయి అగ్నిలో కాల్స్తాడో, అలాగే మన జీవితం కూడా ఉంటుందని భావించాలి. అందుకే ప్రియులారా, యోహాను సువార్తికుడు రాస్తున్నాడు 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అంటాడు. మీరు ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడును. అలాగే మీరు నాకు శిష్యులగుదురని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించినంతసేపు ప్రభుకు
మహిమ తెచ్చేవారిగా మన క్రియల ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవిత విధానం ద్వారా ప్రభుకు మరి మహిమ తెచ్చేదిగా మనం జీవించాలి. అందుకే ప్రియులారా, ద్వితీయోపదేశకాండంలో 20వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇలా రాయబడింది, ఏ చెట్టు తినదగిన ఫలములు ఇవ్వదు దాన్ని నెరిగి దాన్ని పాడు చేసి నరికివేయాలని రాయబడింది. అంటే ఒక చెట్టు తినదగిన ఫలాలను ఇవ్వాలి. మన జీవితం కూడా అంతే, ఆత్మీయ ఫలములను కలిగి జీవించాలి. దేవునికి ఇష్టమైన కార్యాలను మనం జరిగించాలి. ఇష్టమైన రీతిలో ప్రభును మహిమపరిచే వారిగా మనం ఉండాలని దేవుని ఆకాంక్ష. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అలా లేనప్పుడు మనం నరికివేయటం జరుగుతుంది. అందుకే ఆత్మీయమైన సందేశంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును మనం ఎలాగైతే కొట్టిపారేస్తామో మన జీవితంలో కూడా మనము మరి దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించినప్పుడు మనల్ని ఆయన తన యొద్ద నుండి తీసివేస్తాడు. అందుకే మంచి ఫలములు ఫలించే చెట్టు వలె ఉండాలంటే మనం ఏం చేయాలి? మంచి ఫలాలు ఫలించాలంటే మనం ఈ లోకంలో ఏం చేయాలి, ఎలా జీవించాలి తెలుసుకుందాం. మొదటిగా ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అంటాడు కీర్తనకారుడు. అదే మొదటి కీర్తన 1వ వచనంలో అక్కడ రాస్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అని అంటాడు. నడవకూడదు అంటాడు. ఎందుకు? ఈ లోకంలో ఎటు చూసినా దేవుని మాటలకు, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి సలహాలు లేకపోతే చెడు సూచనలు ఇచ్చేవారే ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రియులారా, మరి ఫలమిచ్చు చెట్టు వలె ఉండగోరాలంటే మనం అలాంటి వారి ఆలోచనలు మనము నెరవేర్చకూడదు, వారి మాటను నెరవేర్చకూడదు, వారి సలహాలను మనం పాటించకూడదు. ఎందుకంటే దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారని అక్కడనే మొదటి కీర్తనలో రాయబడింది. కాబట్టి గాలికి చెదిరిపోయే జీవితాలు లాగా వారి జీవితాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వారు చెప్పిన సలహాలు లేకపోతే సూచనలు, ఆలోచనలు మనము పాటించకూడదు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదని పరిశుద్ధ లేఖనంలో మనకు స్పష్టంగా రాయబడి ఉన్నది. అందుకే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రెండవ అంశం ఏంటంటే, ఫలమిచ్చు చెట్టులాగా మనం ఉండగోరాలంటే మనము ఏంటి మన జీవితంలో ఎలా జీవించాలంటే, మనము పిలుపునకు తగినట్లుగా జీవించాలి. ఎఫెసీయులకు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. పిలుపునకు తగినట్లుగా అంటే దేవుని ప్రజలారా, దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ మనం నడుచుకోవాలి. వినయం విధేయతలతో మనం జీవించాలి. సంపూర్ణమైనటువంటి సాత్వికంతో మనం ఈ లోకంలో జీవించాలి. మనలో దీర్ఘశాంతం కనిపించాలి. అంటే యేసుక్రీస్తు వారు మనం పిలుచుకున్న దాన్ని బట్టి ఆ పిలుపులకు తగిన విధంగా మనం ప్రవర్తించాలని ఇక్కడ మనం తెలియచేసుకుంటున్నాం. అందుకే ప్రియులారా, అందుకే గల్తీ రాసిన పత్రికలో భక్తులైన మరి పౌలు స్పష్టంగా రాశాడు. 5వ అధ్యాయం మరి 16వ వచనంలో ఆత్మానుసారంగా నడుచుకునుడి అంటున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోమంటుండు. కాబట్టి మనం ఎలాగ ఉండాలి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఈ శరీరానుసారంగా కాదు, ఈ లోకానుసారంగా కాదు. మన ఇష్టం వచ్చిన రీతిలో ఈ లోకంలో మనం జీవించకూడదు. దేవుని ప్రజలారా, అవును, ఆత్మానుసారంగా మనం నడుచుకున్నట్లయితే శరీరపు వాంఛలను, కోరికలను మనం నెరవేర్చం. కాబట్టి అందుకే భక్తులు ఎలాగంటున్నారు, ఆత్మానుసారంగా మనం జీవించాలని కోరుతున్నాడు. అంతేకాదు ఎఫెసీ సంఘానికి 5వ అధ్యాయం 6వ వచనంలో 16వ వచనంలో కూడా ఆయన చక్కని మాట తెలియజేస్తున్నాడు. భక్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలంటుడు. అవును, ఎందుకంటే అజ్ఞానులు అంటే ఈ లోకములో జ్ఞానం లేని వారు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తుంటారు. జ్ఞానం కలిగిన వారు మరి ఒక సరైన క్రమంలో, పద్ధతిలో జీవిస్తారు. అందుకే జ్ఞానం కలిగి మనం జీవించుకోవాలి. అందుకే ప్రియులారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనునని మరి సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు తెలియజేశాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, అంటే తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటుంది. కానీ మూఢురాలు తన ఇల్లును పెరికి వేస్తుంది, అంటే
ఆ తెలివి తక్కువ స్త్రీ ఏమైతే అంటే తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన సంసారాన్ని పాడు చేసుకుంటుందని అర్థం. కాబట్టి ప్రియులారా, జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. అందుకే ప్రియులారా, ఇక్కడ మరి అదే ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఇంకా చక్కగా రాయబడి ఉన్నది. ఏమంటున్నాడంటే భక్తుడు పౌలు, మీరు క్రీస్తుని పోలి నడుచుకోవాలి అంటున్నాడు. కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే మనం క్రీస్తుని పోలి జీవించాలి, ఆయన చెప్పినట్టు మనం ప్రవర్తించాలి, మనం చక్కగా మరి వాక్య ప్రకారం నడుచుకోవాలి అని అర్థం. అందుకే ప్రియులారా, ఫలించు చెట్టుగా ఉండాలంటే మనం మరి దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదని మనం నేర్చుకున్నాం. ఇకపోతే దుష్టుల మార్గమున నడవకుండా మనం జీవించాలన్నమాట. ఎందుకంటే ప్రియులారా, ఇక దుష్టుల మార్గంలో నడవకుండా ఉండాలంటే దేవుని ప్రజలమైన మనము ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి, తన రక్తంలో మనల్ని పవిత్రపరిచినాడు కాబట్టి, ఆయనను మనం అంగీకరించి తన బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి, దేవుని ప్రజలమైన మనము ఎక్కడ ఉండాలంటే దుష్టుల మార్గంలో నడవకుండా చూసుకోవాలి. అలా మార్గంలో ప్రయాణం చేయకూడదు. ఎందుకు? దేవుని ప్రజలు వెలుగులోనే నడవాలి. అందుకే మరి యోహాను భక్తులు మొదటి పత్రికలో అక్కడ రాస్తున్నాడు, 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనం మనం చూస్తాం. వెలుగు సంబంధం కాబట్టి మనం ఈ లోకంలో వెలుగై ఉన్నాం కాబట్టి, వెలుగై ఉన్న క్రీస్తుని కలిగి ఉన్న వారం కాబట్టి మనము చీకటి సంబంధం కాము. చీకటిలో మనం నడవకూడదు. అనగా పాపములు, అంధకార సంబంధమైన క్రియల్లో మనము పాల్గొనకూడదు. అందుకే పాపమును నడుచుకుంటే అది ఎంతో మరి డేంజర్. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యొక్క వెలుగులో మనం జీవించాలి, ఆయన వెలుగులో మనం నడిచేవారిగా ఉండాలి. అందుకే దేవుని ప్రజలమైన మనము ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఏంటి ఆయన ఆజ్ఞలు అంటే? ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి? 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలను మనం మరి గ్రహించి వాటి ప్రకారం మనము జీవించాలి. ద్వితీయోపదేశకాండం 5:33 కూడా దేవుని మార్గంలో నడుచుకోవాలని అక్కడ మరి రాస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని మార్గంలో నడవాలి, ఆయన మార్గంలోనే నడవాలి. అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. అంటే అప్పుడు జీవించినప్పుడు మనకు దీర్ఘాయుష్ను దేవుడు దయచేస్తాడు, దీర్ఘాయుష్మంతులైతాం. అందుకే ప్రియులారా, మనము మరి 2వ దశలోకి రాసిన పత్రికలో భక్తుడు పౌలు ఇలా రాస్తున్నాడు, 3వ అధ్యాయం 6వ వచనంలో, అక్రమంగా నడవకూడదు. క్రమం లేని జీవితం. అక్రమం అంటే క్రమం లేకుండా అక్రమంగా అన్యాయంగా జీవిస్తున్న వాళ్ళు ప్రపంచంలో అనేకులు ఉన్నారు. అయితే దేవుని నమ్ముకొని మనం దేవుని మోసపుచ్చేవారిగా ఉండకూడదు. మన జీవితము పర్యంతం కూడా క్రమమైన జీవితంలో ఒక పద్ధతి ప్రకారము, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని యొక్క పద్ధతి సిద్ధాంతముల ప్రకారం, ఆయన ఉపదేశముల ప్రకారం, ఆయన మాట చొప్పున మనం జీవించేవారిగా ఉండాలి. అక్రమంగా నడుచుకోకూడదు, అన్యాయంగా మనం నడుచుకోవడం మంచిది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలా నడిస్తే ఏమవుతుందంటే మరి వారి నుండి మనం తొలగిపోతాం. అంటే దేవుని ఆజ్ఞ నుండి మనం తొలగిపోతాం. వాటి నుండి దేవుని యొక్క ఆజ్ఞని, ఇది అక్రమంగా జీవించేవాడు దేవుని ఆజ్ఞలను పాటించడు, ఆయన సలహాలు సూచనలు అనుసరించరు. అందుకే ప్రియులారా, వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, మనము దేవుని ప్రజలమైన మనము మరి దుష్టుల మార్గంలో నడవకుండా అక్రమంగా నడవకూడదు, సక్రమమైన దేవుని మార్గంలోనే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే మరి భక్తులైన పేతురు 2వ పత్రికలో 3:3 వచనంలో ఇక మరి రాసి ఉన్నాడు, దురాశన చొప్పున నడవకూడదని. ఈనాడు మానవునికి అనేక మరి ఆశలు కలిగి జీవిస్తున్నాడు. మానవుడి జీవితం ఆశల పుట్ట లాంటిది. ఆలోచనలో మరి ఆశలు కలిగి ఉంటాడు. రకరకాలైన మరి ఉద్దేశాలను, తలంపులను ఆయన కోరుకుంటాడు. కాబట్టి మనిషి ఎలా ఉండాలంటే దురాశల జోలికి పోకూడదు, అంటే వాటి చొప్పున మన జీవితంలో నడవకూడదు అని భక్తుడైన పేతురు తెలియచేస్తున్నాడు ప్రియులారా. అందుకే మరి దుష్టుల ఆలోచన అది మన జీవితంలో లేక మన హృదయంలో ఉండకూడదని కీర్తనాకారుడు 28వ కీర్తనలో 3వ వచనంలో చక్కగా రాసి ఉన్నాడు. అందుకే ప్రియులారా, ఆ దుష్టుల యొక్క ఆలోచన మన హృదయంలో ఉంచుకొనకూడదు. చెడ్డ ఆలోచనలు, పాపపు క్రియలు, పాపపు తలంపులు, పాపపు మరి ఆలోచనలు మన హృదయంలోనికి రానియకూడదు. అందుకే వాటిని ఉంటే వాటిని తీసేసుకోవాలని దేవుని పేరట మిమ్మల్ని మరి కోరుతున్నాను. కాబట్టి అలాంటి వారు పొరుగు వారితో సమాధానంగా మాట్లాడలేరు. ఎందుకంటే మనం జీవితంలో మనం స్పష్టంగా ఇతరులతో సమాధానం కలిగి జీవించాలంటే మనం ఏం చేయాలంటే మన హృదయ ఆలోచనలు ఎట్లుండాలి?
మరి పరిశుద్ధంగా ఉండాలి. హృదయంలో వాటిని రానివ్వకూడదు. అందుకే ప్రియులారా, మరి మరి మంచి చెట్టులాగా మనం జీవించాలంటే, ఫలించాలంటే మరి దుష్టుల మార్గమున మనము నడవకూడదు. ఇకపోతే చూస్తే కీర్తనకారుడు అదే కీర్తన 1 వచనంలో ఇంకా ఉంది, పాపుల మార్గమున నిలువక అంటాడు. అంటే క్రీస్తులో మరి రక్షణ పొందిన మనము, మారు మనసు పొందిన మనము, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మనము, పరిశుద్ధులైన మనము ప్రభు యొక్క మార్గంలోనే మనము నిలవాలి. అంతేగాని పాపుల మార్గం మనము నిలవకూడదు. పాపుల మార్గం ఏంటంటే అది నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని ప్రజలారా, మరి దేవుని మార్గాలను తిరస్కరించి పాపుల మార్గాన నిలబడితే అది మన నాశనానికి నడిపిస్తుంది. అందుకే మరి ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలంటే మనకు వచ్చేటువంటి శ్రమల్లో కానీ, మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్లో కానీ మనం ఏం చేయాలంటే ప్రియులారా, సాతాను ఎదిరించేవారిగా ఉండాలి. సాతాను కార్యాలను ఎదిరించాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 13వ వచనం నుంచి మరి భక్తుడైన పౌలు తెలియచేశాడు. అక్కడ మన సాతాను ఎదిరించుడి అంటున్నాడు. అవును, మన జీవితంలో శోధనలు, కష్టాలు వస్తాయి. మనం మెలుకోగలిగి ప్రార్థన చేస్తూ సాతాను ఎదిరించేవారిగా మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అందుకే పాపుల మార్గమున మనము నిలవకూడదు. అంటే పాపుల మార్గమున మనము నడవకూడదు. ఎందుకంటే పాపుల మార్గమున మనం నడిస్తే మన యొక్క పాదాలు కీడు చేయుటకు మన పాదాలు ఏం చేస్తే పరిగెత్తిపోతాయి. పాపులు వాళ్ళు ఏ పనైనా కీడు చేయాలంటే పరిగెత్తుకుంటూ పోతారు, చెడు చేయాలని చూస్తుంటారు. ప్రతి ఒక్కరికి మరి అపకీర్తిని లేకపోతే అపకారాన్ని చేయాలనే పరిగెత్తుంటారు. కాబట్టి అలాంటి మార్గంలో మనము నడవకూడదు. అందుకే ప్రియులారా, మరి వాక్యంలో కీర్తనకారుడు 5వ అధ్యాయం 5వ వచనం అంటాడు, పాపుల మార్గం దేవునికి అసహ్యము అంటుండ. దేవుడు మనల్ని దీవించాలంటే, మన దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే దేవునికి అసహ్యములుగా మనం జీవించకూడదు. అంటే పాపుల మార్గంలో మనము జీవించకూడదు. అందుకే ప్రియులారా, యెషయా గ్రంథంలో 59వ వచనంలో 59వ అధ్యాయం 8వ వచనంలో కూడా భక్తుడు యెషయా స్పష్టంగా రాశాడు, పాపుల మార్గమున నడిస్తే మనకంట శాంతి దొరకదంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనకు శాంతి లేని జీవితం మనకు దొరుకుతుంది. మనకు ఎప్పుడు అశాంతి, మన జీవితంలో నెమ్మది, సంతోషం, సమాధానం మనకు ఉండదు. ఎందుకు? మన జీవితం పాపుల మార్గం నడుస్తే. అందుకే అలాంటి జీవితానికి మనము స్వస్తి పలకాలి. మనం శాంతిని కలిగి జీవించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శాంతిని మనం కోరుకున్న వారమై, వాటిని మనం పొందుకున్న వారై ఉండాలంటే మరి ఫలించు చెట్టులాగా మనం ఎలా ఉండాలంటే పాపుల మార్గంలో మనము నిలవకూడదు. మన జీవితం ఫలించుతుంది. అందుకే ప్రియులారా, మరి భక్తులైన దేవుని గ్రంథంలో 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాయబడింది. చూద్దాం. దేవుని ప్రజలు ఆయన సన్నిధిలో నిలబడాలంటుండే. ఎక్కడ నిలబడాలి? ఆయన సన్నిధిలో. ఎక్కడ పడితే అక్కడ మనం నిల్చుండకూడదు. పాపుల మార్గంలో మనం నిల్చుండకూడదు, దుష్టుల మార్గంలో నిల్చుండకూడదు. ఎందుకంటే మనకు అపకీర్తి వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆయన మార్గంలోనే, యేసయ్య మార్గంలో మనం నడవాలి, మనం ప్రయాణం చేయాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అందుకే భక్తుడైన మరి కొరహ కుమార్ రాస్తారు, నీ సన్నిధిలో ఒక దినం గడుపుట, నీ మందిరములో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని అంటున్నాడు. కాబట్టి ఆయన మందిరములో, ఆయన చర్చిలో, ఆయన సన్నిధిలో మనం ఒక దినం గడిపితే అది మన జీవితంలో 1000 దినాల కంటే గొప్పదని మరి కీర్తనకారులు తెలియజేశారు. అందుకే ప్రియులారా, ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. అందుకే దేవుని వాక్యం మనం స్పష్టంగా తెలియచేస్తుంది. ఇకపోతే మరి ఒక అంశం తెలుసుకుందాం. అపహాసకులు కూర్చుండు చోట మనం కూర్చుండకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకు? అపహాసకులు కూర్చుండే చోటు అంటే మన జీవితంలో ఫలించు చెట్టులాగా ఉండాలంటే అలాంటి మనం ఎలా ఉండాలంటే అపహాస్యము లేకపోతే అప్రతిష్ట పాలు చేసేవారు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. అది గ్రహించి ఆ విషయాన్ని మనం ఏం చేయాలంటే ప్రియులారా, దేవుని ఆవరణంలో మనము ఉండాలి, ఆవరణంలోకి రావాలి. కీర్తనకారుడు తెలియచేసినట్టు 84వ కీర్తన 10వ వచనంలో కూడా అంటాడు, నీ మందిరంలో నివసించువారు ధన్యులు, నీ మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని మందిరములో ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధానములో, ఆయన ఆలయంలో ప్రభువును స్తుతించేవారిగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉండాల్సిందిగా మరి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది, అపహాసకుడు గద్దింపునకు లోబడట. అవును,
ఎగతాళి చేసేవారు, అపహాస్యం చేసేవారు, దేవుని మాటలను వారు లెక్క చేయరండి. గద్దింపులకు లొంగిపోరు. ఎందుకంటే వారు లోబడిన జీవితం వారు కలిగి ఉంటారు. కాబట్టి అలాంటి పనికిరాని జీవితం మనము జీవించకూడదు. అపహాసకుడు వాని ద్వారా పట్టణాన్ని తల్లడిల్ల చేస్తారట. చూడండి, అపహాసకులు ఉండే చోట ఊరు కానీ, గ్రామం కానీ, పల్లె కానీ, పట్టణం కానీ ఎక్కడ కావచ్చు, ఆ ప్రాంతము తలడిలా చేస్తారు. ఎందుకంటే చెడును కలిగిస్తారు. చెడు ఆలోచన, చెడు తలంపులు, వాళ్ళ జీవితమే చెడు ప్రవర్తన కలిగి అపహాస్యం చేసేవారిగా ఉంటారు. అందుకే ప్రియ మరి సహోదరులారా, దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎందుకంటే ఫలించు చెట్టు వలె ఉండాలంటే మనం కొన్ని మంచి విషయాలను మనం కలిగి ఉండాలి. అబ్రహాము ద్వారం దగ్గర కూర్చుండేనని ఆదికాండం 18వ అధ్యాయంలో మనం 1-2 వచనాలు చూస్తాం. అవును, దేవుని మందిరం ద్వారం దగ్గర అబ్రహాం కూర్చున్నాడట. మరి మనం ఎక్కడ కూర్చుంటున్నాం? దినం నుండి ఉదయం లేచిన కాంచి మొదలుకుంటే సాయంత్రం వరకు మనం ఎక్కడెక్కడ కూర్చుంటున్నాం, ఎక్కడ నడుస్తున్నాం, ఎక్కడ నిలుస్తున్నాం, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం, ఒకసారి నేను మనమందరం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అందుకే అబ్రహాము ద్వారం దగ్గర కూర్చున్నట. దేవుని మందిరం ద్వారం వద్ద కూర్చొని ఆయన స్తుతిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అలాగే అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ 1-10 వచనాలు చదివితే పేతురు, యోహానులు అక్కడ దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక కుంటివాడు దేవాలయం దగ్గర కూర్చున్నాడు. కుంటివాడు ఎందుకంటే దేవుని బిడ్డలారా, అక్కడ ఎందుకు కూర్చున్నా అంటే వచ్చేపోయే వాళ్ళు తనకు ఏమైనా దానం చేస్తారేమని వాడి ద్వారా తన జీవితం గడుపుకోవాలని ఆశిస్తూ కూర్చున్నాడు. అలాంటి సమయంలో అక్కడికి మరి భక్తుల పేతురు, యోహానులు అక్కడికి వచ్చేశారు. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు వారి వైపు ఏకవిధిగా చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉంటుంటే వాళ్ళు చూసి, ఏంటయ్యా చూస్తున్నావు అంటే, నాకేమైనా వేస్తారేమని ఆయన చూపులో అర్థం కనిపిస్తుంది. అయితే ప్రియులారా, ఇదిగో బాబు, నేను మా దగ్గర మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేవు, కానీ మా దగ్గర ఒకటే ఉన్నది, అదే మేము కలిగి ఉన్నది నేను నీకు ఇస్తాము. నిజంగా యేసు క్రీస్తు నామములో నీవు లేచి నడుము అని చెప్పగానే వెంటనే వాడు దిగ్గున లేచి తన పరిపెత్తుకొని నడిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత ఇది. అందుకే మనము ఎక్కడ కూర్చోవాలి? దేవుని మందిర ద్వారం దగ్గర ఉంటే మనకు మేలు జరుగుతుంది, మనము కీర్తించబడతాము, మనకు గొప్పతనం కలుగుతుంది, మనము ఫలించే చెట్టులాగా ఉంటాము. అందుకే కుంటివాడు దేవాలయం ద్వారం దగ్గర కూర్చున్నాడు, దేవుని మందిర ద్వారం దగ్గర. అందుకే ప్రియులారా, నేను అపహాసకులుండే మరి చోట మనం కూర్చోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది, వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకు అపకీర్తి వస్తుంది, మనం అప్రతిష్ట పాలవుతాము, మన జీవితానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే ప్రియ సహోదరుల గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇకపోతే చివరిగా నేను ఒక అంశమును మరి విషయాన్ని గురించి చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రం నందు ధ్యానించుతూ దాన్ని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, అది ఎప్పుడు ధ్యానిస్తూ దానిలో ఆనందించాలని అదే కీర్తన భాగం 1వ కీర్తనలో 2వ వచనంలో ఉంది. కాబట్టి ప్రియులారా, ఫలించు చెట్టు వలె నేను మనం అందరం ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. అక్కడ అందే అంటున్నామట, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ప్రియులారా, అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఎదుట కూర్చోవాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన చదవాలి. అంతే మాత్రం వాక్యం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండటం ద్వారా ఆ వాక్యము మరి ఎల్లప్పుడూ మన శ్రమలలో కూడా మన ఆనందంలో నడిపిస్తుంది. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే యేసుక్రీస్తు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేను అంటున్నాం. అంటే ఇప్పుడు ఈ వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు పాదముల చెంత మనం కూర్చొని ఆయన వాక్యాన్ని వింటూ ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చిన జీవితంలో వాటన్నింటినీ ప్రభువు తొలగిస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము అయినను దేవుడు వాటి నుండి తప్పిస్తాడని లేఖనములో ఉంది. కాబట్టి ప్రియులారా, అనేక ఆపదలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, కుటుంబ సమస్యలు రావచ్చు, మరి సమాజంలో సంఘంలో అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుని వాక్యం ఎదుట మనం నిల్చుండాలి. అక్కడ కూర్చొని దాన్ని ధ్యానిస్తే మనం ధన్యులుగా అవుతాము. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే
దేవుని వాక్యం అనేది అది దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఎందుకంటే అక్కడ మరి యెహోషువతో మరి నిర్గమకాండం 1:8 దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వే నిబ్బరం కలిగి నువ్వు జీవించాలి, భయపడవద్దు, అధైర్యంగా ఉండవు, ధైర్యంగా ఉండవు, నీవు నడుచు మార్గంతో నేను దేవుడని యెహోవానికి తోడుగా ఉంటాడు, నువ్వు జడియకము భయపడకు అంటూ నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుంటే అది నిన్ను వర్ధిల్ల చేస్తుందని అక్కడ వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రియులారా, మరి యెహోషువ ఎలాగైతే దేవుని మాటలకు దేవుని ఉపదేశానికి మరి ఆయన కట్టుబడి జీవించాడో మనం కూడా అలా జీవించాలని దేవుని పేరట మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. కాబట్టి దేవుని వాక్యం అనేది దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆజ్ఞను అతిక్రమిస్తే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ధ్యానించడం వలన మనకు విశేష జ్ఞానం కలుగుతుందని కీర్తనకారుడు 119 కీర్తన 99, 100 వచనాల్లో మనకు రాయబడి ఉంది. మనకు విశేష జ్ఞానం కావాలన్నా రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, దేవుని ఎదుట గోజాడండి, ఆయన ప్రార్థన చేయండి. నీకు మరి పట్టజాలని విస్తారమైన దీవెనలతో పాటు నీకు మంచి జ్ఞానాన్ని ప్రభు నీకు కుమ్మరిస్తానంటున్నాడు. విశేషమైన జ్ఞానము కలుగుతుంది. ధర్మశాస్త్రం బట్టి మనం ఆనందిస్తే మనకు బలం కలుగుతుంది అంటారు. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలము పొందుదురని నెహెమీయా గ్రంథం 8:10 స్పష్టంగా రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలో మనం ఆనందించాలి. ఈ లోకంలో కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మను చూసి మనము ఆశపడుతూ వాటిని చూసి ఆనందిస్తుంటాం. కానీ ప్రియులారా, నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, మరి పరిశుద్ధుడిగా ఉండగోరే ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం దగ్గర ఆనందిస్తూ ఉండాలి. అప్పుడు నీవు సారవంతమైన వాక్యాన్ని కలిగి నీ జీవితం ఫలిస్తుంది. ఆ ఫలితంగా అనేక మంచి కాయలు కాస్తా, కాయలు ఫలాలుగా అవుతాయి. ఆ ఫలాలు అనేకులకు ఉపయోగకరంగా మారుతాయి. అందుకే దేవుని ప్రజలారా, యెహోవా యందు నీవు ఆనందించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ ఆనందిస్తున్నావు? సినిమాల్లోనా, సీరియల్స్లోనా? ఒకసారి ఆలోచించు సహోదరి. సీరియల్లోని కూర్చుంటే నీకేం ప్రయోజనం? మరి అపహాసకులు కూర్చునే చోటన ఉంటే నీకేం ప్రయోజనం? దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే నీకేం లాభం? కాబట్టి దేవుని వాక్యాన్ని కట్టుబడి ఉండు, ఆయన వాక్య ప్రకారం జీవించు, యెహోవా యందు నువ్వు ఆనందించు. అలా ఆనందిస్తే, ఆయన కట్టలను బట్టి నువ్వు ఆనందిస్తే ఎప్పుడైనా నీవు సంతోషంగా ఉంటావు. అందుకే దావీదు మహారాజు అంటాడు కీర్తన 119:16, దేవుని కట్టలను బట్టి నేను ఎప్పుడు ఆనందిస్తాను. దేవా, నీ యొక్క కట్టలను, నీ శాస్త్రం నాకు హర్షించదగినవి అంట. నీ ఆ శాస్త్రం ఎందుకు నేను హర్షిస్తాను అంటుండు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క వాక్యంలో ఆయన ఆనందిస్తూ హర్షిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మన దేవునిలో జీవించాలి. అందుకే మనము మరి దేవుని వాక్యం తెలియచేసినట్లు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలంటే ప్రియులారా, మన జీవితాన్ని ఫలము ఇచ్చే చెట్టులాగా మనం అభివృద్ధి పరుచుకోవాలి. ఎక్కడ నీరు అనే వాక్యం అనే చోట నీవు నాటబడితే నీ జీవితము ఫలమిచ్చు చెట్టులాగా ఉంటుంది. నీటి ఒడ్డున నారబడినటువంటి ఒక మొక్కలాగా నీ జీవితం పచ్చగా కలకాలం నిగనికలాడుతుంది. అది ఎండిపోదు. లేకపోతే దేవునికి దూరంగా నివసిస్తే, వాక్యానికి మరి ఆమడదూరంలో నీవు నివసిస్తే, నీ వాక్యం ద్వారా జీవితం మరి నీకు ఫలాలనివ్వదు. నువ్వు మోడువారిపోతావు, ఎండిపోతావు. చివరికి నీ జీవితాన్ని మరి ఏం చేస్తారు? కాల్చి నరకవులో అగ్నిపాలు చేసే చెట్టులాగా ఉంటావు. అందుకే ప్రియులారా, దేవుడు కోరుతున్నది ఏంటి? ఫలించు చెట్టు వలె నీవు ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించుకో. అయ్యా అమ్మ, ఒకసారి నువ్వు ఆలోచించుకో. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, మరి మన జీవితం ఎలాగుంది? దేవుని వాక్యం దగ్గర, నీటి ఊట దగ్గర మనం జీవిస్తున్నామా? దేవుని సన్నిధిలో మనం నిల్చున్నామా? ఆయన వాక్యం ప్రకారం మనం నడుస్తున్నామా? అలా జీవిస్తే నీవు తప్పకుండా మరి ఫలించు చెట్టులాగా నీ జీవితం ఉంటుందని, నిండు నూరేళ్ళు దేవుని చేత ఆశించబడదు అని దేవుని వాక్యం ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడి చిన్న మాటలను మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన హృదయంలో మరి నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసయ్య, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన గొప్ప ఈ అవకాశమును బట్టి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. ఈ దీనమును చూడలేక ప్రపంచంలో అనేక మంది ప్రభువా గతించిపోయి ఉండవచ్చును నాయన. మేము గొప్పవారం కాదు నా ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చినారు. నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, ఈరోజు మాతో మాట్లాడిన నీ యొక్క వాక్య అంశమును బట్టి నీకు వందనాలు నాయన. ఫలించు చెట్టు వలె ఉన్నావా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ఆయన ప్రభువా.
ఈ లోకంలో మేము జీవిస్తున్నామంటే నాయన ఒక చెట్టులాగా ఫలించి కాత కాసి పూత పూసి ప్రభువా నీకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా మా జీవితంలో ప్రభువా మేము జీవించాలని మీరు కోరుతున్నారు. ఇదిగో నాయన నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభువా నీటి ఒడ్డున నాటబడిన మొక్కలాగా తమ జీవితం కలకాలం ఫలించే జీవితంలాగా జీవించినట్టు కృప చూపించండి. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతున్న వాగ్దానం ఆ యొక్క ఆజ్ఞను బట్టి ప్రభువా మేము నీ యొక్క మాటలను నీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో నాటుకొని ప్రభువా నీటి వద్ద మా జీవితాలను ఉంచుకున్నట్లయితే నీ వాక్యంలో మేము ఎదుగుతున్నట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున కాకుండా పాపుల మార్గం నిలవకుండా నాయన అపహాసాలు కూర్చునే చోట మేము కూర్చుండకుండా ప్రభువా యెహోవా ధర్మశాస్త్రం మేము దివారాత్రను మేము ధ్యానిస్తూ ప్రభువా నీ మందిరంలో నీ సహవాసంలో నీ యొక్క సన్నిధానంలో నీ సన్నిధిలో ప్రభువా మేము జీవించే వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. మాలో ఉన్న ప్రతి ఒక్క శోధనలను తొలగించండి, బాధలను కష్టాలను శ్రమలను ఇబ్బందులను తొలగించండి నాయన. నీకు అనంగీకారమైన కార్యాలు జరిగించినట్లయితే క్షమించండి నా ప్రభు. ఎంతమంది అయితే నాయన ఈ వాక్యము వింటున్నారు లేక చూస్తున్నారు ప్రభు, ప్రతి యూట్యూబ్ ప్రేక్షకులను అలాగే దైవ సేవకురాలను ప్రతి బిడ్డలను విశ్వాసులను ప్రభువా మీరు చేతులతో ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి నాయన. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు ప్రభువా మేలు పొందాలి. దీవెనకరమైనటువంటి వర్తమానం మాకు ఇచ్చేందుకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన నిన్ను గణపరుస్తూ మా జీవితంలో ఫలించు చెట్టులాగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని ఇచ్చిన వాక్యం కొరకై నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామమును గణపరుస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు విన్న వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఈ వర్తమానం అందే విధంగా మీరు కూడా సహకరించండి.